హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 25. అనిరుద్ బాడీ గార్డు అవంతికను హోటల్ ఎంట్రన్స్ దగ్గరే వెయిట్ చేయమని, మాట వినకపోతే కాళ్ళు విరగ్గొడతానని వార్నింగ్ ఇచ్చాడు. అవంతికకు గతంలో ఆ బాడీ గార్డ్ వల్ల జరిగిన చేదు అనుభవాలు గుర్తొచ్చి భయం వేసింది. వాడు చాలా క్రూరుడు. అతను అనిరుద్ధ్ ఆర్డర్స్ ప్రకారమే నడుచుకుంటాడని తెలిసి కూడా అనవసరంగా వాడితో పెట్టుకోవడం ఎందుకని ఆమె హోటల్ బయటకు వచ్చేసింది. ఒక 15 నిమిషాల తర్వాత ఒక నల్లటి కారు ఆమె ముందు వచ్చి ఆగింది. కారు విండో కిందకి దిగింది. లోపల ఆ బాడీగార్డ్ భయంకరమైన ముఖం కనిపించింది. అవంతిక సైలెంట్గా వెనుక సీట్లో కూర్చోగానే కారు దూసుకుపోయింది. ఒక విషయం తెలుసా మిస్ అవంతిక, అన్నాడు ఆ బాడీగార్డ్ కోపంగా డ్రైవ్ చేస్తూ. అనిరుద్ గారు ఒక కుక్క పిల్లని తెచ్చి కొన్ని నెలలు పెంచినా దానికి తన యజమాని ఎవరో, తన ఇల్లు ఏదో తెలిసి ఉంటుంది. కానీ నువ్వు తిన్న ఇంటికే కన్నం పెడుతున్నావు ఎందుకు? అంటే నేను కుక్క కంటే హీనంగా ఉన్నానని నీ ఉద్దేశమా? అవంతిక కనుబొమ్మలు ముడేసి అడిగింది. ఖచ్చితంగా అదే నా ఉద్దేశం, అన్నాడు వాడు అసహ్యంగా. ఇన్ని రోజులు అనిరుద్ గారి ఇంట్లో ఉంటూ ఆయన పెట్టిన తిండి తింటూ రోజు ఆయనకు కోపం తెప్పించడం తప్ప నువ్వు ఇంకేం చేశావు? నేనేమైనా ఇష్టపడి ఇక్కడ తిష్ట వేశానా ఏంటి? నేను ఇక్కడ ఉండడం నీకు అంతగా నచ్చకపోతే నన్ను వదిలేసి విడాకులు ఇచ్చేయమని మీ బాస్కే చెప్పొచ్చు కదా, అంది అవంతిక. నువ్వు ఒక దద్దమ్మవి, వాడు గట్టిగా అరిచాడు. అసలు అనిరుద్ గారికి ఏమైందో ఏంటో, నీలాంటి తెలివి తక్కువ దాన్ని ఎలా ఇష్టపడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇక్కడ తెలివి తక్కువ వాడివి నువ్వు, అవంతిక అంది. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నీకెలా అనిపించింది అసలు? నిజంగానా? ఆయనకు నీ మీద ప్రేమ లేకపోతే నువ్వు ఎప్పుడో ఈ పాటికి మాయమైపోయేదానివి. కాస్త మనస్సాక్షితో ఆలోచించు, అంటూ వాడు కోపంతో స్టీరింగ్ వీలుపై గట్టిగా గుద్దాడు. వెనుక సీట్లో ఉన్న అవంతిక ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ఆమె ఆపుకుందామని చూసింది కానీ వాడి మాటలకు కౌంటర్ ఇవ్వకుండా ఉండలేకపోయింది. ఆయనకు నా మీద అంత ప్రేమే ఉంటే నన్ను బలవంతం చేసి నా కడుపులోని బిడ్డని ఎందుకు తీయించేస్తారు? అంటే నువ్వు వేరే మగాడి బిడ్డని కంటానంటే ఆయన చూస్తూ ఊరుకోవాలా ఏంటి? ఒకవేళ అది వేరే ఎవరిదో కాకపోతే? అవంతిక అడిగింది. అయినా సరే ఆయన నన్ను ఆ బిడ్డను ఉంచుకొనిచ్చేవారు కాదు కదా. అసలు ఆ పిల్లల గొడవ వదిలే, నువ్వు ఆ శృతిలాగా సగం తెలుగుతో ప్రవర్తించినా మీ ఇద్దరికి రోజు ఇలాంటి గొడవలు జరగవు. అవంతిక కిటికీ గుండా బయటకు చూస్తూ, అది నీ అభిప్రాయం. నాకు పిల్లలంటే ఇష్టం. నాకంటూ నా సొంత పిల్లలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఒప్పుకొని వాడు నా మీద ప్రేముందని చెప్పుకోవడానికి ఏం హక్కుంది, అంది తేల్చేస్తూ. ఆ బాడీగార్డ్కి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ తర్వాత అవంతిక హఠాత్తుగా, అయినా ఆయన నన్ను ప్రేమిస్తున్నారని నీకెలా అనిపించింది? నాకెందుకు ఆ మొక్క ఎక్కడా తెలియడం లేదు అని అడిగింది. ఆయన మీతో అంత సమయం గడిపారు కదా, మీ ఇద్దరి మధ్య అంత బంధం ఏర్పడింది కదా, ఆ బాడీగార్డు పళ్ళు కొరుకుతూ అన్నాడు. అది ప్రేమ కాకపోతే ఇంకేంటండి? అంతేనా, అంది అవంతిక ఏమీ ఎరుగనట్టు. నిన్న రాత్రి ఆ మారుమూల ప్రాంతంలో మీకేం జరిగిందో కనుక్కోమని ఆయనే నన్ను పంపించారు. అది మీ మీద కేరింగ్ ఉంటేనే కదా చేస్తారు. మరి మీరేం చేశారు? ఆయన రుణం ఎలా తీర్చుకున్నారు? అవంతిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నిన్న రాత్రి అంత గొడవ జరిగిన తర్వాత అనిరుద్ధు తన వెనుక మనుషుల్ని పంపి మరీ అంతా ఆరా తీస్తాడని ఆమె అస్సలు అనుకోలేదు. నేనేం చేశానని ఇప్పుడు, అంది అవంతిక. అయినా ఆమె మనసులోనేం పెద్దగా మురిసిపోలేదు. ఆ బాడీగార్డ్ చూపిస్తున్న కోపం చూస్తుంటే వాడింకా ఎలాంటి ఘోరమైన మాటలు అంటాడో అని మానసికంగా ఫిక్స్ అయిపోయింది. నిన్న రాత్రి మీరు ఆ కిడ్నాపర్తో ఏం చెప్పారు? మీరు కళ్యాణ్తో కలిసి ఆ పార్టీ హాల్కి వెళ్ళానని, మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని, ఒక ఇంపార్టెంట్ వస్తువును కూడా అతనికే ఇచ్చేశానని చెప్పారు కదా. మీరొక పెద్ద అబద్ధాలు కోరు, మోసగత్తే.
అవంతిక అది విని గట్టిగా నవ్వేసి, అవునా, ఈ మాటలకే ఆయనకు మళ్ళీ కోపం వచ్చేసిందా అంది. ఇలాంటి టైంలో కూడా మీకు నవ్వెలా వస్తోందండి? ఆయన గనక సీరియస్ అయితే బెల్ట్ తీసి పచ్చడి చేస్తారు, జాగ్రత్త అని హెచ్చరించాడు బాడీగార్డ్. నేను కేవలం మా అబద్ధాలు కనిపెట్టే మిషన్ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేద్దామని అలా అన్నాను. కానీ ఆ మిషన్ దండగా అని తేలిపోయింది. అవంతిక వాయిస్ తగ్గించి మెల్లగా అంది. నేనేం ఆయన్ని కావాలని ఇబ్బంది పెట్టాలనో లేదా గొడవని ఇంతవరకు తెచ్చుకోవాలనో అనుకోలేదు. ఆయన దీని గురించి ఇంతలా వెనకబడి ఆరా తీస్తాడని నాకు తెలీదు. నేను ముందే చెప్పానుగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని. మీరెందుకు నమ్మరు? బాడీగార్డ్ గట్టిగా అరిచాడు. వాడి గొంతు కూడా బొంగురుపోయింది. బహుశా అనిరుద్ధ్ తన లైఫ్లో ఎవరికీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండడు. అందుకే అతను అవంతిక విషయంలో కాస్త కేర్ చూపించేసరికి ఇంట్లో వాళ్ళంతా అతను ఆమెతో పిచ్చి ప్రేమలో ఉన్నాడని ఫిక్స్ అయిపోయారు. కానీ అవంతిక కోరుకునే ప్రేమ ఇలాంటిది కాదు. ఒకరినొకరు గౌరవించుకునేలా ఉండాలి తప్ప ఒకరి కంట్రోల్లో ఇంకొకరు బానిసల్లా బతికేది ప్రేమ అనిపించుకోదు కదా. కారు అనిరుద్ధ్ ఇంటికి చేరుకోగానే బాడీగార్డు టక్కున దిగి నేరుగా అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళాడు. సార్, అవంతిక గారు కారులో నాతో చెప్పారు, నిన్న రాత్రి ఆమె అన్న మాటలన్నీ కేవలం ఆ లైట్ డిటెక్టర్ మిషన్ను టెస్ట్ చేయడానికేనట. అనిరుద్ధ్కి ఎక్కడ మళ్ళీ కోపం వస్తుందో అని కంగారుగా కవర్ చేశాడు బాడీగార్డ్. అవంతిక మెయిన్ డోర్ దగ్గర లోపలికి రావడానికి తన చెప్పులు మారుస్తూ లోపల ఏం జరుగుతుందో అని చెవులు రిక్కించి వింటోంది. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం ఆమెకు అస్సలు లేదట సార్ అని బాడీగార్డ్ ఇంకో ముక్క కలిపాడు. ఆమెకు నోరు లేదా ఏంటి? నువ్వెందుకు ఆమె తరపున వకాలతా పుచ్చుకుంటున్నావు? అనిరుద్ధు కసిరి పారేశాడు. ఆ మాటతో బాడీగార్డ్ సైలెంట్గా అక్కడి నుంచి తప్పుకున్నాడు. వెళ్తూ వెళ్తూ అవంతిక వైపు ఒక లుక్ వేశాడు. నువ్వు గనక మా బాస్ నైస్ చేయకపోతే నీ పని కేల్కతాం అని వార్నింగ్ ఇస్తున్నట్టుందా చూపు. అవంతిక మెల్లగా నడుచుకుంటూ అనిరుద్ధ్ దగ్గరకు వచ్చింది. అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని కాస్త ధైర్యం తెచ్చుకొని ఏదో మాట్లాడబోయింది. నువ్వు వెళ్ళింది సింగిల్స్ పార్టీకా? అవంతిక నోరు తెరవకముందే అనిరుద్ధు అడిగేశాడు. ఒక అడుగు ముందే ఉన్నాడు అనిరుద్ధు. అది సింగిల్స్ పార్టీనా? అవంతిక ఎదురు ప్రశ్నించింది. నాకు అస్సలు తెలీదు. అక్కడికి చాలా మంది పెద్ద పెద్ద రిచ్ పీపుల్ వస్తున్నారని తెలిసింది. అందుకే నా కంపెనీ కోసం ఎవరైనా ఇన్వెస్టర్లు దొరుకుతారేమో అని వెళ్ళాను. అనిరుద్ధ్ కనుబొమ్మలు ముడేసి, మరి ఎవరైనా దొరికారా అని అడిగాడు. లేదు, దొరకలేదు, అవంతిక బదులిచ్చింది. నేను అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడే మీ బాడీగార్డ్ ఫోన్ చేసి రమ్మన్నాడు. అంటే ఇప్పుడు నా వల్ల నీ పని చెడిపోయిందని నన్ను బ్లేమ్ చేస్తున్నావా? అనిరుద్ధు అడిగాడు. అవంతికకు కాస్త ఆకలిగా అనిపించడంతో టేబుల్ మీద ఉన్న ఫ్రూట్ బౌల్ నుండి ఒక యాపిల్ తీసుకొని కొరికింది. ఒకవేళ నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తే మీరు నా కంపెనీకి డబ్బులు ఇస్తారా ఏంటి అని అడిగింది. కళ్ళలు కనడం ఆపేయి అన్నాడు అనిరుద్ధు స్ట్రైట్గా. అవంతిక చిన్నగా నవ్వి, అందుకే మీ వల్ల నా మూడ్ పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంది. నీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ని, రీసెర్చ్ టీంలో 2 మెయిన్ మెంబర్స్ని ఉద్యోగంలోంచి పీకేశావంటగా, అందుకేనా ఇంత మంచి మూడ్లో ఉన్నావు? అవంతిక యాపిల్ తింటూ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె తన అందమైన కళ్ళతో అతని వైపు చూస్తూ, అసలు మీరు నన్ను ప్రేమిస్తున్నారా అనిరుద్ధ్ అని అడిగేసింది. అతనికి గనుక తన మీద ప్రేమ లేకపోతే తనేం చేస్తోంది, ఎక్కడికి వెళ్తోంది, ఆఫీసులో ఎవరిని తీసేస్తోంది అనే ప్రతి చిన్న విషయాన్ని ఇంతలా ఆరా తీయాల్సిన అవసరం ఏముంది? ఆ రూమ్లో ఒక్కసారిగా టైం ఆగిపోయినట్టు అనిపించింది. ఇద్దరి మధ్య వాతావరణం చాలా ఇబ్బందికరంగా మారింది. అవంతిక మళ్ళీ ఆ యాపిల్ ముక్కను నోట్లో వేసుకుంది. అనిరుద్ధ్ చూపులు ఆమె మీదే ఉన్నాయి. ఆ చూపు ఎంత లోతుగా ఉందంటే ఎక్కడ తనని నిలువుగా మింగేస్తాడో అన్నట్టు ఉంది. కాసేపటి తర్వాత అతను నోరు విప్పాడు. మరి నీ సంగతేంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అతను రివర్స్లో అడుగుతున్నాడా? అవంతిక గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి.
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పలేను. అలాగని ప్రేమించడం లేదు అని కూడా అనుకోలేను. అసలు మిమ్మల్ని ప్రేమించేంత ధైర్యం నాకు లేదు. ఏదో తికమకగా వాగింది. ఆమె ఆలోచనలన్నీ గందరగోళంగా మారిపోయాయి. కానీ తనేం చెప్పాలనుకుందో అనిరుద్ధ్‌కి అర్థమై ఉంటుందని ఆమె ఆశపడింది. అతని కళ్ళల్లో కోపం కనిపిస్తున్నా గొంతు మాత్రం చాలా ప్రశాంతంగా మార్చి ఇలా అన్నాడు. నేను నువ్వనుకుంటున్నంత చెడ్డవాడిని కాదు అవంతిక. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు. కానీ నాతో పంతాలకు పోవాల్సిన అవసరం లేదు. నేనేం మీతో పంతాలకు పోవడం లేదు. అవంతిక గొంతు సవరించుకుంటూ అంది. నా జీవితాన్ని నా పద్ధతిలో బతకాలని అనుకుంటున్నాను అంతే. ఆమె జీవితమా? ఆ జీవితంలో అతనెక్కడా లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. అనిరుద్ధు తన కాఫీ కప్పు తీసుకొని ఒక సిప్ చేశాడు. ఆ జయంత్ ఆఫర్ చేస్తున్న అమౌంట్ తక్కువేం కాదు. ఆ అమౌంట్కి గనక నువ్వు కంపెనీని అమ్మేస్తే అప్పులన్నీ తీరిపోయిన తర్వాత కూడా నీకు కొంత డబ్బు మిగులుతుంది. అనిరుద్ధు టాపిక్ మార్చాడు. అవంతిక మైండ్ ఒక సెకండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ తర్వాత అతను మాట్లాడుతోంది విశ్వనాథ్ ఇండస్ట్రీస్ గురించే అని అర్థం చేసుకుంది. మా నాన్నగారు కంపెనీని అమ్మడానికి అసలు ఒప్పుకోరు. కంపెనీ దివాలా తీయడమన్నా వేరే వాళ్ళకి అమ్మేయడమన్నా పెద్ద తేడా ఏం లేదు. మొదటి దానివల్ల ఇంకా ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. అవంతిక కాసేపు ఆలోచించి మీ సలహాకి థ్యాంక్స్, కానీ దీని గురించి నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అంది. అనిరుద్ పెదవులపై చిన్న నవ్వు విరిసింది. ఆమె అతన్ని అలా నవ్వడం చూడడం ఇదే మొదటిసారి. అతను నవ్వుతుంటే చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఆకర్షణీయంగా ఉన్నాడు. అనిరుద్ ముఖంలో అలాంటి నవ్వును అవంతిక ఇదివరకు ఒక్కసారే చూసింది. అది కూడా అతని కంప్యూటర్లో. ఆ ఫోటోలో అతను ఒక అమ్మాయిని గుండెలకు హత్తుకొని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నవ్వుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ అమ్మాయి గనక బతికి ఉంటే తన పరిస్థితి ఏంటా అని అవంతిక ఆలోచనలో పడింది. అసలు ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికే అనిరుద్ధ్ తనని పెళ్లి చేసుకున్నాడా? ఏదేమైనా ఆ ఆలోచన ఆమె మనసును కలిచివేసింది. లోపల ఏదో తెలియని బాధ మొదలైంది. అవంతిక అలా ఆలోచనలో మునిగిపోవడం చూసి అనిరుద్ధ్ కూడా కాస్త గతాన్ని గుర్తు చేసుకున్నాడు. అతను తన సిగరెట్ బాక్స్ బయటకు తీస్తూ చాలా గంభీరంగా, అసలు ఆ కళ్యాణ్లో నీకు అంతగా ఏం నచ్చింది అని అడిగాడు. నాకిప్పుడు అతనంటే అస్సలు ఇష్టం లేదు. అవంతిక చాలా కూల్గా బదులిచ్చింది. నిజానికి ఇద్దరి మధ్య ఇందాక అంత క్లారిటీ రాకపోయి ఉంటే అతని మీద ఉన్న కోపంతో కావాలని మళ్ళీ కళ్యాణ్ పేరెత్తి ఆయన్ని ఇంకాస్త రెచ్చగొట్టేదేమో. అనిరుద్ధు ప్రతి చిన్న విషయానికి అంతలా కోప్పడ్డం చూస్తుంటే ఆమెకు వింతగా అనిపించేది. తను గనక ఎదురు తిరగకపోతే ఇక్కడ పిచ్చిదైపోవడం ఖాయం అని ఆమెకు అర్థమైంది. అంటే వాడు రూపాయికి పనికిరాని వేస్ట్ గాడని నీకు ఆల్రెడీ అర్థమైందా? అనిరుద్ధ్ వెలిగించిన సిగరెట్ను వేళ్ల మధ్య తిప్పుతూ అడిగాడు. మీకెప్పుడు డబ్బు గురించేనా ఆలోచన? అవంతిక ఎదురుదాడి చేసింది. కళ్యాణ్ నన్ను లవ్ చేస్తున్న రోజుల్లో ప్రతిరోజు ప్రేమలేఖలు రాసేవాడు. వీకెండ్స్ వస్తే చాలు నన్ను మంచి ఆర్ట్ గ్యాలరీలకు, మ్యూజిక్ షోలకు తీసుకెళ్లేవాడు. ఇద్దరం కూర్చొని ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. అదంతా ఉత్త సోది, పైపైన చూపించే వేషాలు. అనిరుద్ధ్ ఆమె మాటలను మధ్యలోనే కట్ చేస్తూ అన్నాడు. ఆడవాళ్ళని ఎలా లైన్లో పెట్టాలా అనే ఆలోచన తప్ప వాడికి ఇంకేం రాదు. వాడి చేతకానితనం వల్లే వాళ్ళ బిజినెస్ అంతా మునిగిపోయింది. నువ్వంత గొప్పగా చెప్పుకుంటున్న ఆ ముచ్చట్లన్నీ ఒక పెద్ద జోక్. అంటే మీరు పుడుతూనే ఇంత మెచ్యూర్డ్గా సక్సెస్ఫుల్గా పుట్టారా ఏంటి? అవంతిక కాస్త గట్టిగానే అంది. నాకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు క్యూట్గా ఉండే అబ్బాయిలు నచ్చేవారు. 16 ఏళ్ళప్పుడు బాగా చదివేవాళ్ళు. 17 ఏళ్ళప్పుడు బాస్కెట్బాల్ ప్లేయర్స్. 18 ఏళ్ల వయసులో టాలెంట్ ఉన్న వాళ్ళు నచ్చారు. అలాగే ఒకప్పుడు నేను కళ్యాణ్ని ప్రేమించాను. అదంతా గతం. ఇప్పుడు నేను అతన్ని అసహ్యించుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో మా మధ్య జరిగిన విషయాలన్నీ ఉత్తవే అని నేను కొట్టిపారేయలేను. నోర్మొయ్! అనిరుద్ధ్ ఒక్కసారిగా గర్జించాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. చేతిలో ఉన్న సిగరెట్ను 2 ముక్కలుగా విరిచేస్తూ ఇక నీ రూమ్కి వెళ్ళు అన్నాడు. అవంతిక పెదవులు ముడిచి
అక్కడి నుండి లేచింది. కానీ ఆమె తన రూమ్కి వెళ్లకుండా నేరుగా డైనింగ్ రూమ్కి నడిచింది. ఎందుకంటే ఆమెకు ఇంకా చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా సుమతి అని అక్కడ ఉన్న సుమతిని అడిగింది. అనిరుద్ధుతో అంత పెద్ద గొడవ జరిగిందని ఆమె ముఖం చూస్తే అస్సలు అనిపించడం లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. సుమతి వెంటనే ఆమె కోసం డిన్నర్ రెడీ చేసింది. అవంతిక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ తీసి చూసేసరికి అందులో తన్మయి నుంచి వరుసగా మెసేజ్లు వచ్చాయి. పార్టీ అయిపోయింది. నాకైతే ఆ అబ్బాయి పెద్దగా నచ్చలేదు. చాలా సాఫ్ట్గా ఉన్నాడు. అతనికి కూడా నా మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు. కానీ ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల నెక్స్ట్ టైం డిన్నర్కి వెళ్దాం అన్నాడు. వాళ్ళ పేరెంట్స్ అతనికి పాకెట్ మనీ కూడా సరిగ్గా ఇవ్వరంట. మరి వాడి దగ్గర 1600 కోట్లు ఎలా ఉంటాయి? నువ్వేమైనా తప్పుగా విన్నావా? ఈ వీకెండ్ వాడితో డిన్నర్కి వెళ్తున్నా. అప్పుడే అసలు విషయం ఏంటో కనుక్కుంటా. అయినా నువ్వు అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళిపోయావు? అవంతిక రిప్లై ఇచ్చింది. చాలా పెద్ద కథ ఉందిలే తన్మయి, తర్వాత నిదానంగా చెప్తాను. మెసేజ్ రాగానే తన్మయి వెంటనే అవంతికకు ఫోన్ చేసింది. అవంతిక ఫోన్ను గట్టిగా పట్టుకుంది. హాల్ వైపు చూస్తే అనిరుద్ధ్ ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు గనక తను మాట్లాడితే అతను ప్రతి ముక్క వినేస్తాడు. అందుకే ఫోన్ కట్ చేసి తన్మయ్యకి మెసేజ్ పెట్టింది. ఇప్పుడు మాట్లాడడం కుదరదు, రేపు కాలేజ్కి వచ్చాక మాట్లాడుకుందాం. ఆ రాత్రి అనిరుద్ధ్ స్నానం చేసి వచ్చి సిల్క్ నైట్ రోబ్ వేసుకొని తన రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు. ఒకప్పుడు బలహీనంగా ఉన్న అతని కాళ్ళల్లో ఇప్పుడు మంచి ఎనర్జీ వచ్చింది. కానీ అతని మైండ్లో మాత్రం ఒకటే ప్రశ్న తిరుగుతూ మనసును కుదురుగా ఉండనివ్వడం లేదు. కాసేపటి తర్వాత అతను తన అసిస్టెంట్ కిరణ్కి ఫోన్ చేశాడు. కిరణ్, రేపు సిటీలో ఎక్కడైనా మంచి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లేదా మ్యూజిక్ షోలు ఉన్నాయేమో చూడు. మధ్యాహ్నం కానీ ఈవినింగ్ టైంలో కానీ ఉండేలా ప్లాన్ చేయి. సరే సార్, కిరణ్ వెంటనే బదులిచ్చాడు. కానీ మీకు ఎలాంటి ఎగ్జిబిషన్స్ అంటే ఇష్టం సార్? ఏదైనా స్పెసిఫిక్గా ఉందా? ఆ ప్రశ్నకు అనిరుద్ధ్ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అతను తన లైఫ్లో ఎప్పుడూ ఆర్ట్ గ్యాలరీకో కన్సర్ట్ హాల్స్కో వెళ్ళలేదు. నిజానికి అతనికి వాటి మీద ఇప్పటికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆడవాళ్ళకి ఎలాంటివి నచ్చుతాయో చూసి బుక్ చేయి అన్నాడు అనిరుద్ధ్. అలాగే సార్, కానీ వేర్వేరు వయసున్న ఆడవాళ్లకు వేరువేరు టేస్టులు ఉంటాయి కదా? కిరణ్ అడుగుతూనే ఉన్నాడు. అనిరుద్ధ్ నుంచి ఇలాంటి రిక్వెస్ట్ రావడం అతనికి ఇదే మొదటిసారి. అసలు అనిరుద్ధ్ సార్కి ఆర్ట్ గ్యాలరీల మీద మ్యూజిక్ షోల మీద ఎందుకు ఇంట్రెస్ట్ పుట్టింది? ఇంత సడన్ చేంజ్ ఏంటి అని అతను ఆశ్చర్యపోయాడు. 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలకి ఎలాంటివి నచ్చుతాయో చూడు, అనిరుద్ధ్ క్లారిటీ ఇచ్చాడు. దాంతో కిరణ్కి మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఓ, అర్థమైంది సార్, టికెట్స్ బుక్ చేయగానే మీకు పంపిస్తాను. మరుసటి రోజు ఉదయం అనిరుద్ధ్ ఆఫీస్కి రాలేదు. దాంతో అతని ఫ్రెండ్ వినయ్, అసిస్టెంట్ కిరణ్ ఇద్దరూ కూర్చొని బాస్ గురించి సొల్లు కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అనిరుద్ధ్ సార్ నాతో డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఆయన అవంతిక గారిని బయటకు తీసుకెళ్లడానికే ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. కిరణ్ నవ్వుతూ అన్నాడు. వీళ్ళ మధ్య ఏం జరిగిందో ఏంటో, అంతా ఇంత స్పీడ్గా మారుతుందని నేను అస్సలు అనుకోలేదు. వీళ్ళు విడాకులు తీసేసుకుంటారనుకున్నా. వినయ్ కాస్త ఆలోచించి, ఆమె అంటే అనిరుద్ధ్కి ఎంత కోపం ఉన్నా లోపల ఎక్కడో తెలియని ఇష్టం కూడా పెరుగుతున్నట్టుంది. అందుకే తనని వదులుకోలేకపోతున్నాడు అన్నాడు. ఈ విషయం గనుక వేరే ఎవరికైనా తెలిస్తే పిచ్చెక్కిపోతారు, కిరణ్ అన్నాడు. నువ్వేం ఎవరికి చెప్పకులే, వినయ్ నిట్టూరుస్తూ అన్నాడు. ఎవరేమనుకున్నా అనిరుద్ధ్ మనసులో అవంతిక ప్లేస్ సంపాదించుకుందనేది మాత్రం నిజం. నిజమే, ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? అయినా సార్, ఈరోజు ఆఫీస్ షెడ్యూల్ మొత్తం ఎందుకు క్యాన్సిల్ చేశారో? కిరణ్ అన్నాడు. ఆయన పర్సనల్ విషయాల గురించి మనకెందుకు, లైట్ తీసుకో అని వినయ్ సలహా ఇచ్చాడు. అమ్మో, నాకంత ధైర్యం లేదు సార్, కిరణ్ తలూపాడు. ఆ రోజు యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ లెవెల్ న్యూరాలజీ ఎక్స్పర్ట్ ఒకరు ఒక ముఖ్యమైన లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. అవంతిక ఉదయమే ఆడిటోరియంకి చేరుకొని ముందు సీట్లోనే కూర్చుంది. ఆ ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు సాగింది. లెక్చర్ ముగియగానే అవంతిక అందరికంటే ముందుగా ఎగ్జిట్ వైపు పరిగెత్తింది. ఆమెకు ఆ ప్రొఫెసర్ అంటే చాలా గౌరవం. ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకుండా
ఆయన్ని కలిసి మెడికల్ సబ్జెక్టులో తనకున్న ఒక ముఖ్యమైన డౌట్ అడగాలని అనుకుంది. ఆమె ప్రొఫెసర్ టీం వెనకాలే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వైపు వెళ్తుండగా అక్కడ ఎంట్రన్స్ లో ఒక నల్లటి లగ్జరీ కార్ ఆగి ఉండడం గమనించింది. అలాంటి కాస్ట్లీ కార్లు కాలేజ్ క్యాంపస్ లో కనిపించడం చాలా అరుదు. పైగా అది సరిగ్గా అనిరుద్ దగ్గరున్న కార్ మోడల్ లాగే ఉంది. కానీ ఆమెకు అతని కార్ నెంబర్ గుర్తులేకపోవడం వల్ల అది అతనిదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోలేకపోయింది. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారులే అనుకుంటూ అవంతిక బిల్డింగ్ లోపలికి నడిచింది. అవంతిక డీన్ ఆఫీస్ రూమ్ దగ్గరికి రాగానే అక్కడ గేటు ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. అతను అనిరుద్ బాడీగార్డ్. అమ్మో, అంటే బయట ఉన్నది నిజంగానే అనిరుద్ కార్ అన్నమాట. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు మెడికల్ కాలేజ్తో ఆయనకేం పని? అవంతికకు కుతూహలం పెరిగిపోయి నేరుగా ఆఫీస్ రూమ్ వైపు నడిచింది. అవంతిక గారు, బాడీగార్డ్ ఆమెను గుర్తుపట్టి ముందుకు వచ్చి ఆపాడు. మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. అది నేనే అడగాలి. నేను ఇక్కడే చదువుకుంటున్నాను. అనిరుద్ధ్ లోపలున్నారా అంటూ ఆమె బాడీగార్డ్ చేతిని పక్కకు నెట్టి లోపలికి చూసింది. రూమ్ లో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ ప్రొఫెసర్, ఆయన అసిస్టెంట్ మరియు అనిరుద్ధ్. అనిరుద్ధ్ ఆ ప్రొఫెసర్ ని కలవడానికి వచ్చాడా? ఎందుకు? ఆయనకు ఏమైనా ఒంట్లో బాగోలేదా అని అవంతిక ఆలోచనలో పడింది. ఇంతలో బాడీగార్డ్ అవంతికను పట్టుకొని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఆ సౌండ్ కి ఆఫీస్ గదిలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా తలుపు వైపు చూశారు. అనిరుద్ధ్ తను కూర్చున్న చోటు నుంచి లేచి అవంతికను చూసి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని సీరియస్ గా అడిగాడు. అవంతిక ఆ బాడీగార్డ్ పట్టును విదిలించుకొని తన బట్టలు సర్దుకొని గదిలోకి నడిచింది. నేను ప్రొఫెసర్ని కలవడానికి వచ్చాను అంటూ అనిరుద్ని చూసి కుతూహలంగా, మరి మీరు కూడా ఆయన్ని కలవడానికేనా వచ్చింది అని అడిగింది. ప్రొఫెసర్ ఇద్దరిని ఒకసారి పరీక్షగా చూసి కళ్ళద్దాలను సరిచేసుకుంటూ, మీకు ఒకరికొకరు తెలుసా అని అడిగారు. అవంతిక మాకు పరిచయం ఉంది అని చెప్పబోయే లోపే అనిరుద్ధు ఆమె కంటే ముందే అందుకొని, ప్రొఫెసర్ మనం మాట్లాడుకున్న విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదు ప్లీజ్ అన్నాడు. ఖచ్చితంగా డాక్టర్ పేషెంట్ మధ్య ఉండే రహస్యం ఇది, అది అలాగే ఉంటుంది అని ప్రొఫెసర్ హామీ ఇచ్చారు. సరే నేను వస్తాను అని అనిరుద్ధ్ బయలుదేరాడు. అవంతిక పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఆమె వైపు ఒక్క క్షణం చూశాడు. కానీ ఏమీ మాట్లాడకుండానే బయటకు వెళ్ళిపోయాడు. అవంతిక చిన్నపాటి షాక్ లో ఉండిపోయింది. అనిరుద్ధ్ తన ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? ప్రొఫెసర్తో అతను మాట్లాడిన రహస్యం ఏంటి? అతను దేనిని దాచాలని ప్రయత్నిస్తున్నాడు? ఏంటమ్మా, నన్ను ఏదైనా అడగాలా? ప్రొఫెసర్ అడగడంతో అవంతిక మళ్ళీ స్పృహలోకి వచ్చింది. నాకు ఒక 10 నిమిషాల్లో వేరే పని ఉంది. నీకేమైనా ప్రశ్నలు ఉంటే అడుగు. అవంతిక వెంటనే తన దగ్గర ఉన్న పేపర్స్ను బయటకు తీసి, సారీ ప్రొఫెసర్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. నా పేరు అవంతిక. ఇక్కడ మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మీ గత క్లినికల్ కేసెస్ గురించి నేను ఒక రిపోర్ట్ రాశాను. ఇంటర్నెట్లో పూర్తి వివరాలు లేకపోవడంతో నేను సొంతంగా కొన్ని నిర్ణయాలకు వచ్చాను. ఒకసారి వీటిని చూసి ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దగలరా అని అడిగింది. ప్రొఫెసర్ ఆ పత్రాలను తీసుకొని పరిశీలించడం మొదలుపెట్టారు. ఇంతలో అనిరుద్ధ్ కారులో కూర్చొని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వైపు చూశాడు. అవంతిక మెడికల్ స్టూడెంట్ అని అతనికి ఇప్పుడే తెలిసింది. తనకు అందిన రిపోర్ట్ ప్రకారం ఆమె ఆర్ట్ స్టూడెంట్ కదా, మరి మెడికల్ కాలేజీలో ఏం చేస్తోంది? అతను వెంటనే కిరణ్కి ఫోన్ చేశాడు. కిరణ్, నువ్విచ్చిన రిపోర్ట్లో అవంతిక ఆర్ట్ స్టూడెంట్ అని ఉంది కదా, మరి మెడికల్ కాలేజీలో ఆమె ఎలా కనిపిస్తోంది? సార్, ఆమె ఖచ్చితంగా ఆర్ట్ స్టూడెంటే. యూనివర్సిటీ రికార్డ్స్ ద్వారా అది కన్ఫర్మ్ చేసుకున్నాను. కానీ నేను ఆమెను మెడికల్ డిపార్ట్మెంట్లో చూశాను. అవునా సార్, నేను ఇప్పుడే కనుక్కుంటాను అని కిరణ్ అన్నాడు. ఆగి, సార్, మ్యూజిక్ షోకి టికెట్స్ బుక్ చేశాను, ఈరోజు సాయంత్రం 4 గంటలకు అని చెప్పాడు. సరే, ఆ విషయం నేను చూసుకుంటా. కొద్దిసేపటి తర్వాత అవంతిక గురించి పూర్తి వివరాలు కనుక్కున్న కిరణ్ మళ్ళీ ఫోన్ చేశాడు. సార్, అవంతిక గారు ఆర్ట్ మేజర్, మెడిసిన్ మైనర్ సబ్జెక్టుగా చదువుతున్నారంట. ఓ ఐసీ, ఆమె మెడిసిన్ కూడా చదువుతున్నారని నాకు తెలియదు సార్. నిజంగా గొప్ప విషయమే. అనిరుద్ధు ఫోన్ పెట్టేశాడు.
మధ్యాహ్నం అవంతిక తన స్నేహితురాలు తన్మయిని కాలేజీ దగ్గరలోని ఒక రెస్టారెంట్లో కలిసింది. అవంతిక, నువ్వు చాలా మారిపోయావు అని తన్మయి అంది. ఇంతకు ముందు నేను పిలిస్తే వెంటనే వచ్చేదానివి, కానీ నిన్న నైట్ పార్టీలో నుంచి అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయావు? ఏమైంది? తన్మయి, నిన్నటిది సింగిల్స్ పార్టీనా? అవంతిక అడిగింది. అవును, ఏమైంది? ఇలాంటి పార్టీలకు నన్ను మళ్ళీ పిలవకు. నేను ప్రస్తుతం సింగిల్ కాదు. ఏంటి? తన్మయి ఆశ్చర్యపోయింది. ఇప్పుడే కదా బ్రేకప్ అయింది, అంతలోనే అంత ఫాస్ట్గా ఎలా మూవ్ అయ్యావు? అవంతిక నవ్వులా ఏడుపులా అనిపించేలా సమాధానం ఇచ్చింది. అది మా ఇంట్లో పరిస్థితుల వల్ల నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఎంగేజ్మెంట్ గిఫ్ట్స్, డబ్బు కోసం నా సవతి తల్లి నన్ను అమ్మేసింది. ఇప్పుడు ఎలాగైనా విడాకులు తీసుకోవాలని చూస్తున్నా. ఏంటి? ఇది ఇప్పుడు జరిగింది? నాకెందుకు చెప్పలేదు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా? తన్మయి కోపంగా అంది. అంత సీరియస్ కాదులే తన్మయి, మేము రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన వాళ్ళం. ఎలాగోలా విడాకులు వచ్చేస్తాయి అని అవంతిక సర్ది చెప్పింది. ఎవరా వ్యక్తి? చెప్పు. నీ భర్త. చ, నమ్మలేకపోతున్నా. నిజంగానే ఇది చాలా పిచ్చి వ్యవహారం. విడాకులు అయ్యాక చెప్తానులే. అస్సలు కుదరదు, ఇప్పుడే చెప్పు. నేను నిన్ను సపోర్ట్ చేస్తాను. తన్మయి కోపం గురించి అవంతికకు బాగా తెలుసు. ఒకవేళ అనిరుద్ గురించి తెలిస్తే తను ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటుంది. ఇప్పటికే అనిరుద్తో ఆమె బంధం సరిగ్గా లేదు. ఇప్పుడు తన్మయి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ప్రస్తుతానికి నువ్వు ఆ అబ్బాయి గురించి తెలుసుకో. విడాకులు అవ్వగానే మా ఆయన ఎవరో నీకే చెప్తాను అని అవంతిక టాపిక్ డైవర్ట్ చేసింది. హా, ఎంత సులభంగా తనని మా ఆయన అంటున్నావు? ఖచ్చితంగా నువ్వు హనీ అని పిలుస్తూనే ఉంటావు అని తన్మయి ఆట పట్టించింది. అవంతిక బుగ్గలు ఎర్రబడ్డాయి. నిట్టూరుస్తూ, అతను రెస్పాండ్ అయితే కదా, అతనికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు, బలవంతంగానే చేసుకున్నాడు అంది. అవునా? ఎవరో పనికిమాలిన వాడికి దొరికిపోయావని అనుకున్నా. వద్దు తన్మయి, నువ్వు మరీ సోప్ ఓపేరాలు ఎక్కువ చూస్తున్నావు. అంత దారుణంగా ఏం లేదులే. తన్మయి తలూపి, అయితే నీ డిపార్ట్మెంట్లోనే ఆ సీనియర్ అవకాశాన్ని కోల్పోయినట్టే కదా. తను నిన్ను ఎంత ఇష్టపడతాడో తెలుసా అని అడిగింది. అవంతిక ముఖంలో భావం మారిపోయింది. సరేలే, అలా చూడకు. నాకు అతని మీద ఎలాంటి ఇష్టం లేదని నీకు తెలుసు కదా, నేనే మాట్లాడతానులే అంది అవంతిక. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.